వెళ్ళాలి అనే మాట చెప్తున్నారు. ఒకసారి లాస్ట్ ఇయర్ బిలావల్ భుట్టో ఏం మాట్లాడారో చూద్దాం. ఇన్ఫాక్ట్ సింధు నదీ జలాలకు సంబంధించి. सखर में इसी सिंधु दरिया के साथ खड़े होके भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा। या इस दरिया में सखर में इसी सिंधु दरिया के साथ खड़े होके भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा। మురళీ మనోహర్ గారు ఆయన ఆ మాట చెప్పి ఏడాది అయింది, హమారా రహేగా అని. ఒక చుక్క నీరు అవతల దాంట్లో ఇప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో ఒకప్పుడు బ్రహ్మాండంగా నీళ్లు పారిన ప్రాంతంలో ఒంటెలు తిరుగుతున్నాయి ఎడారనుకొని. అంటే అలా అయిపోయింది. చాలా పాథటిక్ సిచ్యుయేషన్. ఇన్ఫాక్ట్ ఎందుకంటే వాళ్ళు సాటి రైతులు అంత అన్నదమ్ములమే కదా, మనం మధ్యలో విభేదాలు పడుసుపై వాళ్ళ ఉగ్రవాద చర్యల కారణంగా వాళ్ళు దూరం అయిపోయారు. ఇవాళ ఒక సుభిక్షమైన ప్రాంతాన్ని దుర్భిక్షంలోకి తీసుకెళ్లిన ఘనత కూడా వాళ్ళదే. అతను అంటే అలాంటి వానికి ఈయనే కాదు, ఖవాజా ఆసిఫ్ అని ఉన్నాడు డిఫెన్స్ మినిస్టర్. రాత్రి 8 దాటిన తర్వాత ఏం మాట్లాడతాడు ఎవరికి తెలియదు. ఆయన యుఎన్ వేదిక మీద అలా మాట్లాడతాడు, బయట అలాగ మాట్లాడతాడు. అండ్ ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఒక 10-15 మంది కార్టూన్ క్యారెక్టర్లు ఉన్నాయి అక్కడ వాళ్ళ నేషనల్ అసెంబ్లీలో. వీళ్ళు రెచ్చగొట్టడానికి మాట్లాడుతున్నారా, ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారా, లేకపోతే అలా మాట్లాడకపోతే వాళ్ళకి మనుగడ లేదు, అసీం మునీరాల్ని తీసేస్తాడనే భయంతో మాట్లాడుతున్నారా? చాలా సహజమైన పొలిటికల్ ఏమంటాం ఎమోషనల్ ఉపన్యాసాలు ఇవన్నీ కూడా ప్రజలను జయించడానికి, ప్రజల హృదయాలను జయించడానికి రెచ్చగొట్టి తమ పాపులారిటీ పెంచుకోవడం, రెచ్చగొట్టి తమ ఓటింగ్ పెంచుకోవడం, ఇది పక్కా పొలిటికల్ స్పీచ్. అది మనం వింటున్నాం. దాంట్లో ఏమాత్రం కన్సర్న్సే లేవు ఆయనకు. సింధు నదీ జలాలు, నా ప్రజలు, దాహము, లేకపోతే వ్యవసాయం, ఇటువంటి కన్సర్న్స్ ఏవీ పట్టించుకోకుండా, ఏవీ లేకుండా. అందుకే పొలిటికల్ అండ్ మిలిటరీ లెవెల్ ఇవి ఎప్పుడు కూడా దేశాలను కలిపేవి కానే కావు. అవి ఎంతసేపు విడగొట్టేటువంటిది. అందుకే ఈరోజు బహుశా దత్తాత్రేయ హోసబిలే గారు పీపుల్ టు పీపుల్ సివిక్ సొసైటీ ఏదైతే ఉంటుందో అది ప్రజల క్షేమాన్ని, శాంతిని నెలకొల్పి ప్రజల మధ్య సంబంధాలని పెంచేవి సివిక్ సొసైటీస్. వీళ్ళని నమ్ముకుంటే ఏముంటుందండి? రాజకీయాలను నమ్ముకుంటే, లేకపోతే మిలిటరీని నమ్ముకుంటే. నేను అనుకుంటా 26 నవంబర్ ఏదైతే ముంబై దాడి, కసబ్ ఇష్యూ తర్వాత నేను అనుకుంటా పాకిస్తాన్ తో శాంతి అనేది అది చర్చలోనే లేదుగా. చర్చ ఆ రోజు నుంచి ఇంత దీర్ఘకాలం లోయెస్ట్ లెవెల్ మనకు రిలేషన్స్ అనేవి కనబడుతూ ఉన్నాయి. చాలా దారుణంగా ఉన్నాయి పాకిస్తాన్ తో మన సంబంధాలు. గతంలో ఇంత దీర్ఘకాలం ఎప్పుడూ లేనటువంటి పరిస్థితి. బహుశా అందుకే వారు ఇప్పుడు ఎన్నో అటెంప్ట్స్ చేశారండి పొలిటికల్ లెవెల్లో కూడా. ఇప్పుడు వీరు నెగిటివ్ గా ఉన్నది చూస్తున్నాం. పాజిటివ్ గా ఉన్న విషయాలు వారు ఇంతలో చెప్పారు కదా వాజ్పేయి గారు, అంటే ప్రోయాక్టివ్ గా ఉండేసి లాహోర్ బస్ యాత్ర వాజ్పేయి గారు చేసిన తీరు ఏదైతుందో వెరీ ప్రోయాక్టివ్ ఇది అన్నట్టు. డైరెక్ట్ పీపుల్ అడ్రస్ చేశారు ఆయన. వచ్చేస్తున్నాను నేను అని, మనమంతా ఒకే జాతి ప్రజలు మనం అనే అటువంటి ఒక అగ్రెసివ్ స్టాండ్ వాజ్పేయి గారు తీసుకున్నారు. మోడీ గారు అంతకన్నా అగ్రెసివ్ తీసుకున్నారు. ఆయన ఓత్ టేకింగ్ సెరమనీకి నేరుగా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అని పిలిచాడు. అంతేకాదు మ్యారేజ్ ఏదో అవుతుంటే నవాజ్ షరీఫ్ అనుకుంటాను వెళ్ళి ఏకంగా అక్కడ డ్రాప్ అయిపోయాడు, వాళ్ళ ఇంట్లో వెళ్ళిపోయాడు. ఇవన్నీ చాలా అగ్రెసివ్ స్టాండ్స్ మన దేశం వైపు నుంచి. చాలా మంచి గెస్చర్స్ ఇవన్నీ కూడా. పొలిటికల్ లెవెల్లో ఎప్పుడు ఒకేలాగా ఏముండదు, కానీ ఎక్కువ మటుకు ఇలాగే ఉంటుంది, రెచ్చగొట్టే పద్ధతిలోనే ఉంటుంది. అస్సాం ఉద్యమం కూడా నేను చూశాను. చాలా తీవ్రంగా విదేశీ చొరబాటుదారులను తొలగించాలి ఓటర్ లిస్ట్ లో నుంచి ఎలక్షన్స్ పెట్టింది ఇందిరాగాంధీ. ఆ టైంలో గనికాంత్ చౌదరి అంటాడు బ్రహ్మపుత్రలో రక్తం ఏరులై పారుతుంది. ఎవరి రక్తం అని మీరు అన్నట్లనే నేను అడుగుతున్నాను. కనుక వీళ్ళు ఎవరి రక్తము ఎవరి నీళ్లు ఇవి ఏమీ చూడరు వాళ్ళు. పాలిటిక్స్ వచ్చినప్పుడు వాళ్ళ విజనే బ్లర్ అయిపోతుంది. ఇప్పుడు కూడా పొలిటికల్ విజన్ బ్లర్ గా ఉంటుంది, క్లియర్ గా ఉండదు. లాంగ్ టైమ్ ఇవి రిలేషన్స్ అది కేర్ చేయదు. కనుక ఈ విధంగా సివిక్ సొసైటీ వైపు నుంచి ఇటువంటి ఇనిషియేటివ్స్ అవసరం. అప్పుడప్పుడు కొద్దిగా
స్టాండ్ లో పాలసీ దీంట్లో మార్పు కొరకు అవకాశం ఏర్పడుతుంది. ఈ వారు ఇప్పుడు ఇనిషియేట్ చేసిన ఈ యొక్క చర్య చూడండి, ఈ రోజు మనం చర్చ చేస్తున్నాం, దేశమంతా చర్చ జరుగుతుంది. కానివ్వండి పాజిటివ్ కానివ్వండి నెగిటివ్ కానివ్వండి. కొందరు అడుగుతా ఉన్నారు ఆర్ఎస్ఎస్ ఏంది యాంటీ ముస్లిం, ఆర్ఎస్ఎస్ ఏంది యాంటీ పాకిస్తాన్. కనుక దత్తాత్రేయ హోసబలే జనరల్ సెక్రటరీ ఆఫ్ ఆర్ఎస్ఎస్ ఇలా మాట్లాడుతున్నాడు అంటే అందులో ఏదో కుట్ర ఉంది, ఇలాంటివన్నీ కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కనుక ఇప్పుడు ఇంతమంది పెద్దలు మాట్లాడినట్టుగా అది కాదు, సివిక్ సొసైటీ దీని రిలేషన్స్ పెరగాల్సిందే, అల్టిమేట్ గా పేవింగ్ ఏ వే ఫర్ బెటర్ రిలేషన్స్ అని అంటాం దీన్ని. కనుక బెటర్ రిలేషన్స్ కు ఒక అవకాశాన్ని కల్పించడం, అందుకే వారు కూడా అన్నారు కదా కంప్లీట్ గా ఇది చేయాలని, ఓపెన్ చేయాలి, పరిగెత్తాలని. అంటే డోర్స్ మూసుకున్నా సరే కానీ కిటికీలు తెరవండి అనేది ఒక చిన్న సూచన ఇది. సో ఈ అకాడమిక్ సర్కిల్స్ లో ఉదాహరణకు అవి కూడా ఆగిపోయినాయి. ఇప్పుడు రీసెర్చ్ జరుగుతుందండి, చాలా ఇచ్చిపుచ్చుకాలు ఉంటాయి, ప్రెజెంటేషన్స్ ఉంటాయి, యూనివర్సిటీ సంబంధాలు ఉంటాయి, కంటిన్యూ చేయొచ్చు, దీంట్లో ఏం సమస్యలే ఉండవు. స్పోర్ట్స్ కూడా ఆచితూచి మనము ముందుకెళ్ళేటువంటి ఉంటున్నాయి. ఇలాంటివి రకరకాలుగా సివిక్ సొసైటీలు ఎట్లయితే కళలు ఇవి సాంప్రదాయాలు ఇవన్నీ ఉంటాయి కనుక స్లోగా రిలేషన్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది, పాసిబిలిటీ పెరుగుతుంది. అన్ని సమస్యల్ని యుద్ధం తీర్చలేదు, యుద్ధం క్లోజ్ చేయలేదు. ఏ యుద్ధం కూడా సమస్యను సంపూర్ణంగా క్లోజ్ చేసింది లేదు ఇంతవరకు ఈ ప్రపంచంలో. చైనాను చూసి కూడా మనం కొన్ని నేర్చుకోవాలి. చుట్టూ ఎనిమీసే అందరు చైనాకు, కానీ ఒక దృష్టి ఎప్పుడు కూడా ఏముంటుందంటే తెంచేసుకోదు, మినిమం రిలేషన్స్ పెట్టుకుంటుంది. ఒక ప్రాగ్మాటిక్ అప్రోచ్ అనేది చైనాలో ఉంటుంది చాలా. ఎందుకంటే వాడు బిజినెస్ కంటిన్యూ చేసుకుంటాడు, ఎందుకంటే వాడి మార్కెట్ ఏముంది చెప్పండి. పాకిస్తాన్ అంటే ఏమంటే ప్రాక్సిమిటీ లెవెల్లో చూసినట్టయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవి ఏంటివంటే ఆల్మోస్ట్ మన దేశంలో ఉన్నాయి. ఎందుకు ఉదయం ఇండియాకి వచ్చి సాయంత్రం బంగ్లాదేశ్కి వెళ్ళిపోయి ఇప్పటికీ మన బార్డర్స్ ఎంత పోరస్ గా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్ లో కూడా బిజినెస్ ఇచ్చిపుచ్చుకోవడాలు ఇవన్నీ ఉంటాయి కనుక ఈ మాట అనడంలోనే ఒక అర్థం ఏంటంటే ఒక్కొక్క అడుగన్నా వేయాలి, తొందరపడాల్సింది ఏమీ లేదు అనేటువంటి దాన్నే నేను చూస్తున్నాను. అంటే ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఆయన అన్న మాటల వెనకాల చాలా నిగూఢంగా బోల్డని అర్థాలు ఉన్నాయి. ఎందుకంటే పొటెన్షియల్ థ్రెట్ ఎమర్జింగ్ ఫ్రమ్ బంగ్లాదేశ్ అనేది అది చెప్పకుండా చెప్పారు ఆయన. మౌలానా ఇనాయతుల్లా అబ్బాసీ అని బంగ్లాదేశ్కి చెందిన ఒక రాడికల్ ఇస్లామిక్ స్కాలర్, ఆయన ప్రీచర్ ఇన్ఫ్యాక్ట్. ఆయన ఏమన్నాడు, ఇఫ్ ముస్లిమ్స్ ఆర్ అన్సేఫ్ ఇన్ బెంగాల్ దే విల్ బి హిందూస్ ఆర్ అన్సేఫ్ ఇన్ బంగ్లాదేశ్ అన్నాడు. వాళ్ళు ఎప్పుడు సేఫ్గా ఉన్నారనేది ప్రశ్న అసలు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇవాళ కొత్తగా వాళ్ళు ఇప్పటివరకు సురక్షితంగా ఉన్నారు, ఇక మీద వాళ్ళ మీద దాడులు చేస్తాం. మన దాకా మహమ్మద్ యూనస్ చేసింది ఏంటి, అదే చేశాడు కదా. ఇలాంటి వాళ్ళ వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకొని ఇంకో మాట కూడా అన్నాడు ఆయన ఇంతకుముందు 2023లో మాట్లాడుతూ, మదర్సాలకు ఆయుధాలు ఇచ్చి వాటిని సైనిక స్థావరాలుగా మార్చాలి, న్యూఢిల్లీ మీద ఇస్లామిక్ జెండా ఎగరేస్తాం. వీళ్ళందరినీ అడ్రస్ చేయడానికి ఏంటంటే ఒకసారి అగ్రెసివ్గా వచ్చే వాళ్ళని అగ్రెసివ్గా కాదు, వ్యూహంతో అడ్రస్ చేయాలి. సో ఆర్ఎస్ఎస్ కుట్ర సిద్ధాంతంతో వస్తుందనే బాట చాలా మంది ఆరోపణలు ఏకీభవించను కానీ, బట్ వ్యూహంతో అయితే వస్తుంది. ఇలాంటి ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయటం, ఫైండ్ అవుట్ చేయటం, ల్యూర్ చేయటం, ఒక దగ్గర చేర్చడం, తర్వాత వ్యూహాత్మకంగా వాళ్ళని దాడులు చేయటం, వాళ్ళ మీద దాడులు చేయటం, వాళ్ళని నిర్జించటం. ఇది అంచెల ఫేజుల మేరలో జరిగే ప్రక్రియ. ఆ ప్రక్రియకి ఆయన ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేశారు దత్తాత్రేయ హోసబలే అని అంటా నేను. నా పాయింట్ ఏంటంటే ఈ మూడు దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా రిలేషన్స్ లో ఈ ప్రాగ్మాటిక్ డైలాగ్స్ కన్నా ఐడియాలజికల్ డైలాగే ఎక్కువ జరుగుతూ ఉంటుంది, డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. కనుక ఐడియాలజికల్ అని అంటే హిందూ ముస్లిం అంతే, మతం ఆధారంగా జరిగేటువంటి డిస్కషనే ఎక్కువ జరుగుతుంది. దాంతో ఇప్పుడు మొన్న ఒక ఆయన అన్నారు, ఎందుకు ఎన్నికల తర్వాత చెప్పారు ఈ మాట, ఎన్నికలకు ముందేమో ఓటర్ లిస్ట్ లో నుంచి ముస్లింల ఓటు తొలగించిన వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఎన్నికలు అయిపోగానే పని అయిపోయింది కనుక ఇప్పుడు ఇదా అని. అంటే ప్రతి దాంట్లో ఈ కోణమే, సైద్ధాంతిక కోణమే చూస్తాం కానీ, అందుకే ఈ ప్రాగ్మాటిక్ లైన్ అనేది ఒకటి మిస్ కాకూడదు, అది ఎప్పుడు ఓపెన్ ఉండాలి అనే ఉద్దేశమే వారు చెప్పింది. అప్పుడు ఒక అండర్స్టాండింగ్ డెవలప్. ఉదాహరణకు పాకిస్తాన్ లో హిందూ జనాభా పడిపోయింది, ఇండియాలో ముస్లిం జనాభా పెరిగింది. ఎందుకొరకు? ఈ కనీసం ఫిగర్స్, ఫ్యాక్ట్స్, డేటా బంగ్లాదేశ్ లో కానీ
ఇది అక్కడ చర్చ జరుగుతా అసలు వాళ్ళకు సమాచారం ఉందా నిజంగా ఇంత పడిపోయిందా అని. కనుక డైలాగ్ లో అక్కడ ఇక్కడ ఈ చర్చలో వస్తూ ఉన్నప్పుడు అవునా ఎందుకు మరి మన దేశంలో స్థానం లేదా అని కొద్ది ఎవడో ఒకరికి మంచి ఆలోచన వచ్చే అవకాశం ఉంటుంది కదా. అలా సంబంధాలు మెరుగుపడే అవకాశం, రియలైజేషన్ ఎక్కడో దగ్గర మొదలవుతుంది. తప్పు పాకిస్తాన్దే అని అనడం లేదు, ఇండియాలో కూడా తప్పులు దొరుకుతాయి. కనుక ఇవన్నీ కూడా మనం విభజననే మతం ఆధారంగా విడిపోయినాము. ఇది ఎప్పుడు మనల్ని ప్రిక్ చేస్తూనే ఉంటది, అది అనుమానాలు రగిలిస్తూనే ఉంటది. ఇండియాలో ఉన్న ముస్లింస్ పైన కూడా హిందువులకు అనుమానాలు ఉంటాయి, అలాగే హిందువుల పైన ముస్లింలకు అనుమానాలు ఉంటాయి. ఇవన్నీ తొలగించే పని రాజకీయ నాయకులు చేస్తారా అండి? ఎన్నడూ చేయరు. వాళ్ళు ఇంకా ఇంకా పెట్రోల్ వేస్తారు తప్పితే చేయరు. కనుక సివిక్ సొసైటీనే కదా చేయాల్సింది. ఎక్కడో దగ్గర డైలాగ్ స్టార్ట్ కావాలి, మాట్లాడాలి. అందుకే నేను ఆర్ఎస్ఎస్ చేయడం అనేది ఆశ్చర్యంగా కొందరికి అనిపిస్తుంది, కానీ ఆర్ఎస్ఎస్ యొక్క థింకింగ్ తెలియని వాళ్ళు అట్లా అనుకుంటారు. నేను 25 years బ్యాక్ నేషనల్ లెవెల్లో డిబేట్ జరిగింది, ఇంటర్నల్ డిబేట్, హౌ టు డెవలప్ రిలేషన్షిప్ విత్ ముస్లిం యూత్ ఇన్ కాలేజెస్ అని. నేను ఊరికే ఆషామాషిగా చెప్పడం లేదు, దాని కొరకు తొందర పడకూడదు. అప్పుడు కూడా చెప్పింది ఏంటంటే ఏదేదో నాటకీయంగా వెళ్ళి అట్లా ఉండదు, సహజమైన స్నేహాన్ని పెంచుకోవడం ఎట్లా మెల్లమెల్లగా. ఎప్పటికైనా ఇక్కడ పుట్టినవాడు ఇక్కడే చేస్తాం మనం అంతా కూడా. ఈ మట్టితో మనందరి సంబంధాలు ఒకటి, హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవ అయినా. మతం ఒకటి అడాప్ట్ చేసుకుని ఉండొచ్చు, కానీ అదర్వైజ్ కల్చర్ ఒకటే కదా మన అందరిది. మొన్న ఈ మధ్య వాసు గారు ఒక కబడ్డీ మ్యాచ్ చూస్తున్నారు, నేషనల్ లెవెల్ మ్యాచ్ ఇక్కడ బాంబేలో ఎక్కడ జరుగుతుంది. మా స్నేహితుడు ఒక క్లీన్ గా పరిశీలిస్తూ మాట అన్నారు, మీరు చూడండి మరాఠీ వాడైనా, బెంగాల్ వాడైనా, బీహార్ వాడైనా, సౌత్ ఇండియా వాడైనా అందరూ కోర్టులో ఎంటర్టైన్ అయిపో వంగి ఆ నేలకు ఇలా తగిలి మొక్కిలో వస్తుంటారు. వాళ్ళ కులాలు, ప్రాంతాలు, మతాలు వేరైనా ఇది ఒక కల్చరల్ వన్నెస్ అనేవి కొన్ని ఉంటాయి మనకు. మీరు ఎంత కాదనుకున్నా దీని ముస్లింతో సంబంధం లేదు, హిందువుతో సంబంధం లేదు. మీరు పాలు పోసేవాడు చివరిలో ఇంత పొసరేస్తారు, అది కల్చర్. అది ఎందుకన్నా మిస్ అయ్యానేమో కొద్దిగా అధర్మం చేయకూడదు అని కొంత ఇస్తారు. ఇది కామన్ మ్యాన్ గురించి చెప్తున్నాను. ఇట్లాంటివి 100 చెప్పగలను నేను. దీంట్లో మతం ఏమీ ఉండదు, ఇది ప్రాక్టీసెస్ ఉంటాయి, కల్చరల్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ఈ పాకిస్తాన్ లో ఉన్నాయి, బంగ్లాదేశ్ లో ఉన్నాయి, మన దగ్గర కూడా ఉన్నాయి. కానీ ఎవరెవరు చెప్పే వాళ్ళు కావాలి కదా, ఈ ముచ్చట పెట్టే వాళ్ళు కావాలి కదా. ఇది ఆర్ఎస్ఎస్ దీనిపైన, ఈ కల్చరల్ వన్నెస్ పైన ఎంత వర్క్ చేస్తుందో సమాజానికి తెలియదండి. ఇప్పుడు ఇంద్రేజీ అని ఒక ప్రచారకే కేటాయించారు ప్రత్యేకంగా. ముస్లిం రాష్ట్రీయ మంచ్ అనే ఒక సంస్థనే ఉంది ఆర్ఎస్ఎస్. చాలా మందికి తెలియదు. అది ఏం చేస్తుంది, ఊరికి టైం పాస్ చేస్తుంది అనుకున్నారా ఏంటి? ఖురాన్ పైన స్టడీస్ చేస్తుంది, పెద్ద పెద్ద మత పెద్దలతో డైలాగ్ పెడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఆర్ఎస్ఎస్ ఒక హార్డ్ కోర్, ఇది కట్టర్, ముస్లిం కనబడితే చాలు చంపేస్తారని అట్లేం ఉండదు, అట్లా ఉండదు. ఎందుకంటే నేషనాలిటీని గుర్తు చేయించే పని ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ చేస్తాం. అది ముస్లిం అయినా, క్రైస్తవైనా, హిందువు కూడా. అరే మన రాష్ట్రీయత ఒకటే. ఎవరన్నారు? దత్తాత్రేయ గారి మాటల్లో అన్నారు. మన ఆఫ్టర్ ఆల్ మనం అంతా వన్ నేషన్ సంబంధించిన, వన్ నేషన్, వన్ కల్చర్, వన్ పీపుల్. ఇది దేశాలుగా విడిపోయి ఉండొచ్చు. ఇప్పుడే కాదు, స్వతంత్రం రాకముందు కూడా 300, 600 సంస్థానాలు ఇవన్నీ ఉన్నాయి. దేశాలుగా విడిపోయి ఉన్నాం, పాలకులు వేరే వేరే, కానీ కల్చరల్లీ వన్. ఇట్ ఈస్ వన్ నేషన్ అని ఆర్ఎస్ఎస్ చెప్తుంది, వన్ పీపుల్ అని కూడా చెప్తుంది. ఇది బయటికి చాలా మందికి తెలియదు, అపోహలు ఉన్నాయి, చాలా మంది చెప్పే వాళ్ళు కూడా లేరు. కనుక ఈ నేషన్ హుడ్ ను గుర్తు చేస్తూ, అరే ఒకే జాతి ప్రజలము, పాలకులు ఉంటే ఉండనియండి. పాకిస్తాన్ లో పాలకులు వేరే ఉండొచ్చు, బంగ్లాలో పాలకులు వేరే ఉండొచ్చు. పాలకులు ఉంటే మనకి ఎప్పుడు కూడా పొలిటికల్లీ యాక్టివ్ నేషన్ కాదు మనది. చాలా లీస్ట్ వరీడ్ మనల్ని ఎవరు పాలిస్తున్నారు, తురుష్కులు వచ్చి పాలిస్తున్నారా, బ్రిటిష్ వాళ్ళు వచ్చి పాలిస్తున్నారు. వి డిడ్ నాట్ వరీ అబౌట్ ది కింగ్ అండ్ కింగ్డమ్. మనం ఈ నుంచి ఎంతమంది రాజులు పరిపాలించారండి? కాశీకి పోతాడు సౌత్ ఇండియా నుంచి, ఇన్ని దేశాలు కదా, అవన్నీ కూడా దేశాలే కదా, మారి వెళ్ళేవాళ్ళు. కాశీకి వీడికున్న సంబంధము, నాకు తెలంగాణ వాడికున్న సంబంధం తెగేదా అండి? ఇది ఇంతమంది అన్న పాలకులు ఉంటేనే, ఎన్ని బార్డర్లు ఉంటేనే, వాటి కేరే చేయలేదు. భాషలు వేరే, రాజ్యాలు వేరే, రాజులు వేరే. అయినా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ ప్రవాహం ఉన్నది కదా. దిస్ ఈజ్ కల్చరల్ వన్నెస్. ఇది పాకిస్తాన్ కూడా సంబంధం. ఇది నేను ఇండియా గురించే మాట్లాడతలేను. ఈ లాహోర్ తో మనకు సంబంధాలు ఉన్నాయి కనుక, డాకినీతో మనకు సంబంధం ఉన్నాయి, డాకినీ దేవితోటి.
ఇది ఈ కల్చరల్ వన్నెస్ ను ఎవరు నేను తెలంగాణ ఉద్యమంలో ఏదో దుర్గాదేవి కనకదుర్గ ప్రసాదం వచ్చిందని కరీంనగర్ దగ్గర ఇక్కడ దాని కింద నెట్టేశారు. ఇచ్చా మీకు అని చెప్పాను నేను. తెలంగాణ కాదా, ఇది కూడా ఇంకా 2 రాష్ట్రాలు అవుతుంది, 4 రాష్ట్రాలు అవుతుంది. అయితే ఏంది, నాకు నా కనకదుర్గమ్మకున్న సంబంధం తెగిపోతుందా ఏంది? తెగదు. ఇక్కడ విశాఖలో ఒక తల్లి బిడ్డకు అక్షరం పెట్టించాలంటే బాసరకు ఆమె సంబంధం తెంపేస్తాడా ఏంది? ఇలాగే పాకిస్తాన్ లో అనేక కేంద్రాలు ఉన్నాయి, సాంస్కృతిక కేంద్రాలు మనకు. ఇవి తెంపాల్సిన పనేముంది? కల్చరల్ రిలేషన్స్ అనేవి తెగాల్సిన పని లేదు, పొలిటికల్ రిలేషన్స్ వేరే. సో అందుకని అంత డీప్ గా మాట్లాడిన విషయం ఊరికే ఆషామాషిగా పొలిటికల్ గా ఒక వ్యూహంతో మాట్లాడింది మాత్రం కాదు. రైట్. త్వరగా శ్రీరామ్ గారు, హుస్బుల్ వ్యాఖ్యల వెనుక చాలా ఒక ఇన్డెప్త్ థాట్ ప్రాసెస్ ఉందండి. అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఉన్నపళంగా వాళ్ళ మీదకి వెళ్ళి దాడి చేయమని కాదు, అలాగే ఉన్నపళంగా వెళ్ళి వాళ్ళని ఆలింగనం చేసుకొని మనంతా ఒకటే అని చెప్పేసి సాయంత్రం పూట సంబరాలు చేసుకోమని కాదు. అప్రమత్తంగా ఉంటూనే, మరింత అప్రమత్తంగా ఉంటూనే మన మానవ సంబంధాలు తెంచుకోవద్దు అనేది. అంటే మనకు ఆ స్పృహ వాళ్ళకి లేదు కదా అనే ప్రశ్న వస్తుంది. ఉండకపోవచ్చు, బట్ యాజ్ ఇట్ ఈస్గా మధ్యలో గోడ కట్టుకోవాల్సినంత నెసిటీ లేదు కదా అనేది. మనం ఎప్పుడు గోడ కట్టలేదండి, నేను చెప్పేది అదే. ఇప్పుడు మనకి మిర్చి సినిమా చూడాలి. మనం ఇలాంటివి మాట్లాడుకునేటప్పుడు ఒకసారి మిర్చి సినిమా చూస్తే, మిర్చి సినిమాలో ఇంట్లో ఫాదర్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ పాపం ఫ్రెండ్స్ తోనే ఉంటాడు, ఆపరాడు